హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2024లో అధికారం కోల్పోయిన తర్వాత మరి వెంటనే ఆ పార్టీలోని రాజ్యసభ సభ్యులు మరి మోపిదేవి వెంకటరమణ, అలాగే విజయసాయిరెడ్డి గారు, మరి కొందరు ఇద్దరు ముగ్గురు ఆర్ కృష్ణయ్య గారు మరి వేరే పార్టీల్లోకి వెళ్ళటం జరిగింది. అలాగే మరి ఇప్పుడు 2026లో జూన్లో మరి మరొక 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, మరి తెలుగుదేశం పార్టీలో ఒక స్థానం మరి ఖాళీ అవ్వబోతుంది. అయితే ఈ 4 స్థానాలు కూడా మరి కూటమి పార్టీకే మరి ఈ 4 స్థానాలు కూడా దక్కుతాయి. అయితే ఇక్కడ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 4 స్థానాలకే అక్కడ రాజ్యసభలో పరిమితం కాబోతుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ కూటమి ఈ 4 స్థానాలను మరి దక్కించుకోవడానికి మరి కావాల్సిన మంది ఎమ్మెల్యేలు మరి కూటమి దగ్గర ఉన్నాయి. అయితే మరి వైఎస్ఆర్సీపీ బలం ఒక్క స్థానం కూడా గెలిచే బలం లేకపోవడంతో మరి రాజ్యసభలో కేవలం 4 స్థానాలకే పరిమితం కాబోతుంది. రాబోయే రోజుల్లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కోల్పోతుందో, మరి 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 11 రాజ్యసభ సీట్లను మరి క్లీన్ స్వీప్ చేసింది. మరి అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా కూటమిలోని పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ కూడా మరి వాటిని క్లీన్ స్వీప్ దిశగా మరి అడుగులు వేస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇప్పుడు మరి ఎవరిదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఐద్రామిరెడ్డి గారు, మరి ఏదైతే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, పరిమల్ నత్వాని, అంబానీకి పరిచయం ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ పరిమల్ నత్వాని గారి మరి రాజ్యసభ స్థానాలకైనా మరి పదవీకాలం ముగిపోయింది. అలాగే ఈ 2026 జూన్తో ముగియడంతో ఈ 4 స్థానాలు కూడా మరి కూటమి పార్టీకి దక్కుతాయని, అలాగే రాబోయే రోజుల్లో రాజ్యసభలో ఏ ఎన్నిక వచ్చినా కానీ కూటమి పార్టీ దక్కుతుందని మరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్లేషకులు అభిప్రాయపడటం కాదు, మరి దానికి కావాల్సిన బలం కూటమి దగ్గర ఉంది. కాబట్టి ఈ అన్నీ మరి రాజ్యసభ స్థానాలు రాబోయే రోజుల్లో 11 స్థానాలు కూడా మరి కూటమిలోని పార్టీలు గెలవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ.